ఏప్రిల్ 4 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను, వినండి. మరియు పెద్ద కందిరీగలను నీకు ముందుగా పంపించెదను. అవి నీ ఎదుట నుండి హివ్వీయులను, కనానీయులను, హిత్తీయులను వెళ్ళగొట్టును. నిర్గమకాండం 23వ అధ్యాయం 28వ వచనం. ఈ పెద్ద కందిరీగల సంగతేమిటి? అది దేవుని సైన్యం. దేవుడు వాటిని తన ప్రజలకు ముందుగా పంపినప్పుడు అవి శత్రువులను కుట్టి తరిమివేసి ఇశ్రాయేలు ప్రజలకు విజయాన్ని సులువు చేస్తాయి. దేవుడు తన ప్రజల పక్షంగా యుద్ధం చేసేటప్పుడు తన స్వంత పద్ధతులను ఉపయోగించుకుని వారిని చిందరవందర చేసి వారి యుద్ధానికి రాకముందే వారిని నిర్వీర్యం చేసేస్తాడు. యథార్థవంతుల శత్రువులను ఆయన గందరగోళంలో పడవేసేందుకు ఉపయోగించే పద్ధతులు ఏ సంఘ సంస్కర్తలకు అర్థం కావు. ఇశ్రాయేలీల శత్రువులను బాధపెట్టేందుకు దేవుడు విచిత్రమైన ఆయుధాల ఆకాశంలో దాచి ఉంచాడు. భూమి స్త్రీకి సహాయం చేసింది అని ప్రకటన గ్రంథంలో చూస్తాం. మనం ఎప్పుడూ భయపడకూడదు. మన ఆత్మలకు శత్రువులైన వారితో దేవదూతలు యుద్ధం చేస్తారు. చాలాసార్లు యుద్ధం చేయటానికి మన యుద్ధరంగానికి వెళితే అక్కడ మనతో పోరాడటానికి ఎవ్వరూ ఉండరు. యెహోవా మన పక్షంగా యుద్ధము చేయును. మీరు నెమ్మది కలిగియుండుడి. దేవుడు పంపే కందిరీగలు మన ఆయుధాల కంటే బలమైనవి. దేవుడైన యెహోవా ఈ పద్ధతిని ఉపయోగించి మన శత్రువులను ఓడిస్తాడని మనం కలలో కూడా ఊహించలేం. దేవుడు మనకిచ్చిన యుద్ధ ఆదేశాలను పాటించి యేసు కొరకు దేశాలను జయించటానికి మనం కవాతు చేస్తూ ముందుకు సాగిపోతే యేసు ప్రభువు మనకు ముందుగా వెళ్లి మన మార్గాన్ని సిద్ధపరిచి ఉంచటం మనం గమనిస్తాం. చివరిలో సంతోషిస్తూ మనం ఇలా ఒప్పుకుంటాం: ఆయన దక్షిణ బాహువు, ఆయన పరిశుద్ధ హస్తం విజయాన్ని సమకూర్చింది.